guys. నమస్కారం. ఈరోజు మన విశ్లేషణలో జీవశాస్త్రంలోనే అత్యంత అద్భుతమైన ఒక ప్రక్రియ గురించి మాట్లాడుకోబోతున్నాం. హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ చాప్టర్ 15 ఆధారంగా మానవ పునరుత్పత్తి వ్యవస్థను అర్థం చేసుకుందాం. ఇది కేవలం శరీరంలోని ఏదో ఒక సాధారణ అవయవాల సముదాయం కాదు సుమా. మానవజాతి నిరంతరం మనుగడ సాగించడానికి ప్రకృతి మనకిచ్చిన ఒక గొప్ప కళాఖండం. దీని గురించి తెలుసుకోవడం నిజంగా చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. స్టార్ట్ చేద్దామా? ఈ ప్రయాణంలో మనం ఏమేం చూడబోతున్నామంటే, ముందుగా పునరుత్పత్తికి సంబంధించిన బేసిక్స్, ఆ తర్వాత పురుష మరియు స్త్రీ శరీర నిర్మాణాలు, వాటి సైకిల్స్ గురించి తెలుసుకుందాం. ఆ పైన ఫలదీకరణ నుంచి శిశు జననం వరకు జరిగే అద్భుత ఘట్టాలను చూసి, చివరగా కొన్ని సాధారణ పునరుత్పత్తి సమస్యలను కూడా చర్చిద్దాం. సరే, మొదటి విభాగం పునరుత్పత్తి ప్రాథమిక అంశాలు, అంటే జీవనానికి పునాది. అసలు ఈ పునరుత్పత్తి అనే ఆలోచన ఎక్కడ మొదలవుతుందో చూద్దాం. ఇక్కడ రెండు ముఖ్యమైన విషయాలున్నాయి: పునరుత్పత్తి మరియు ఫలదీకరణం. సింపుల్గా చెప్పాలంటే, తల్లిదండ్రుల నుంచి తర్వాతి తరానికి జన్యు పదార్థాన్ని బదిలీ చేయడమే పునరుత్పత్తి. మరి ఫలదీకరణమంటే పురుషుడి శుక్రకణం స్త్రీ అండంతో కలిసే ఒక అద్భుతమైన క్షణం. ఈ కలయిక వల్లే జైగోట్ లేదా పిండం ఏర్పడుతుంది. అక్కడే ఒక కొత్త ప్రాణికి పునాది పడుతుందన్నమాట. ఈ జైగాట్ ఏర్పడినప్పుడు ఖచ్చితంగా 46 క్రోమోజోములుంటాయి. ఈ లెక్క ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందంటే, సరిగ్గా 23 క్రోమోజోములు తల్లి అండం నుంచి, మరో 23 తండ్రి శుక్రకణం నుంచి వస్తాయి. ఈ అద్భుతమైన బ్యాలెన్సే మనందరి మనుగడకు అసలైన కారణం. ఇక రెండవ విభాగానికి వద్దాం: పురుష ఎనాటమీ మరియు విధి. అంటే ఈ జన్యు పదార్థం ఎలా ఉత్పత్తి అవుతుంది, ఎలా రవాణా అవుతుంది అన్నది ఇందులో చూద్దాం. పురుష పునరుత్పత్తి వ్యవస్థ అనేది ఒక సంక్లిష్టమైన నెట్వర్క్ లాంటిది. ఇక్కడ వృషణాలు లేదా టెస్టీస్ నుండి శుక్రకణాలు ఉత్పత్తి అయ్యాక వాస్ డిఫరెన్స్ లాంటి ప్రత్యేకమైన గొట్టాల ద్వారా ప్రయాణించి మూత్రనాళం లేదా యురేత్రా వరకు సురక్షితంగా చేరుకుంటాయి. ఇదంతా ఒక హైవే మీద ట్రాఫిక్ సిస్టంలాగా చాలా ఖచ్చితంగా జరుగుతుంది. మన హ్యూమన్ బాడీ స్కేల్ ఏ రేంజ్లో ఉంటుందో తెలుసా? ఇదొకటి చూడండి. ప్రతి ఒక్క వృషణంలోనూ సుమారు 200 నుంచి 300 చిన్న చిన్న గదులు, అంటే లోబ్యూల్స్ ఉంటాయి. ఈ వందలాది గదుల్లో అత్యంత ముడతలు పడిన గొట్టాలుండి, అవి ఎప్పుడూ రెస్ట్ తీసుకోకుండా స్పెర్మాటోజోవాను, అదేనండి శుక్రకణాలను ఉత్పత్తి చేస్తూనే ఉంటాయి. అదొక నాన్ స్టాప్ మైక్రో ఫ్యాక్టరీ అన్నమాట. సరే, ఇప్పుడు మూడవ విభాగంలోకి అడుగుపెడదాం: స్త్రీ అనాటమీ మరియు చక్రాలు. ఇక్కడంతా సన్నాహాలు మరియు ఒక కొత్త జీవిని పొదిగే దశల గురించి ఉంటుంది. పురుష వ్యవస్థతో పోలిస్తే స్త్రీ పునరుత్పత్తి వ్యవస్థలో చాలా వైవిధ్యం ఉంటుంది. ఒకవైపు సున్నితమైన అంతర్గత భాగాలకు రక్షణ కల్పించే బాహ్య నిర్మాణాలు, అంటే వల్వా ఉంటే, మరోవైపు ఫెలోపియన్ నాళాలు, గర్భాశయం లాంటి అత్యంత సంక్లిష్టమైన అంతర్గత పర్యావరణం ఉంటుంది. అసలు ఫలదీకరణం జరిగేది, ఆ తర్వాత ఒక ప్రాణి 9 నెలలు సురక్షితంగా పెరిగేది ఇక్కడే. ఇదంతా సక్రమంగా జరగాలంటే కెమికల్ కంట్రోల్ సెంటర్లాగా పనిచేసేవి అండాశయాలే. ఇవి ముఖ్యంగా 3 హార్మోన్లను రిలీజ్ చేస్తాయి. ఈస్ట్రోజెన్ అనేది శారీరక లక్షణాలను డెవలప్ చేస్తే, ప్రొజెస్ట్రాన్ ఋతుచక్రాన్ని, అలాగే గర్భధారణను కంట్రోల్ చేస్తుంది. ఇక మూడవది రిలాక్సిన్. పేరుకు తగ్గట్టే ప్రసవ సమయంలో కండరాలకు రిలాక్సేషన్ ఇచ్చి సర్విక్స్ విస్తరించేలా చేసి డెలివరీని సులభతరం చేస్తుంది. ఇక ఋతుచక్రం గురించి మాట్లాడుకుంటే, ఇది సుమారు 28 రోజుల పాటు సాగే ఒక సైక్లిక్ ప్రాసెస్. ఇందులో 4 వేర్వేరు దశలుంటాయి. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే, భవిష్యత్తులో ఫలదీకరణం చెందిన అండం గర్భాశయ గోడలపై సురక్షితంగా నాటుకోవడానికి వీలుగా ఆ గోడలను మందంగా తయారు చేయడానికి శరీరం చేసుకునే ఒక గొప్ప ప్రిపరేషన్ ఇది. ఇప్పుడు అసలైన ఘట్టం: 4వ విభాగం, ఫలదీకరణం నుండి జననం వరకు. రెండు వ్యవస్థలు కలిసి ఎలా పనిచేస్తాయో ఆ బయోలాజికల్ సినర్జీని ఇప్పుడు చూద్దాం. ఇక్కడొక అద్భుతమైన ఫ్యాక్ట్ ఉంది. శుక్రకణం అండంలోకి చొచ్చుకుని వెళ్లడానికి దాని ముందు భాగంలో ఉండే ఆక్రోజోమ్ అనే నిర్మాణం హెల్ప్ చేస్తుంది. అయితే ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే, ఈ ప్రాసెస్ గర్భాశయంలో జరగదు. అండం ఫెలోపియన్ నాళాల గుండా ప్రయాణిస్తున్నప్పుడే ఈ కలయిక జరుగుతుంది. జీవానికి పునాది పడేది ఖచ్చితంగా అక్కడే. ఫలదీకరణం తరువాత అదొక అద్భుత ప్రయాణం. మొదటి త్రైమాసికం అంటే 12 వారాలలోపే సరిగ్గా 8వ వారం నాటికి ఆ పిండం గుండె కొట్టుకోవడం మొదలవుతుంది. ఇక రెండో త్రైమాసికంలో శిశువు కదలికలు తెలుస్తాయి, జుట్టు కూడా పెరుగుతుంది.
చివరిగా 3వ త్రైమాసికంలో ఎదుగుబల చాలా వేగంగా ఉండి శిశువు ప్రసవానికి సిద్ధంగా తలకిందికి తిరుగుతుంది. ఈ 40 వారాల జర్నీ మాటల్లో చెప్పులేనిది. ఇంకో బయోలాజికల్ ఫ్యాక్ట్ తెలుసా? స్త్రీ గర్భవతిగా ఉన్నప్పుడు మాత్రమే హ్యూమన్ కోరియానిక్ గోనాడోట్రోఫిన్ అంటే హెచ్సిజీ అనే ఒక ప్రత్యేకమైన హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఇది మరెప్పుడూ రిలీజ్ కాదు. అంటే లోపలొక కొత్త ప్రాణి పెరుగుతోంది కాబట్టి దానికి తగినట్లుగా అంత సెట్ చెయ్యండి అని శరీరం పంపుకునే ఒక స్పెషల్ సిగ్నల్ అన్నమాట ఇది. ఇక డెలివరీ టైం. ప్రసవం లేదా పార్చురేషన్ అనేది ముఖ్యంగా 3 దశల్లో జరుగుతుంది. ఆక్సిటోసిన్ అనే హార్మోన్ వల్ల గర్భాశయం సంకోచించడం మొదలై మొదటి దశలో సర్విక్స్ 10 సెంటీమీటర్ల వరకు విస్తరిస్తుంది. రెండో దశలో జననకాలవ ద్వారా శిశువు సురక్షితంగా బయటకొస్తుంది. చివరగా 3వ దశలో ఇన్నాళ్లు బిడ్డకు ప్రాణదానం చేసిన మావి లేదా ప్లాసెంటా విడిపోయి బయటకొచ్చేస్తుంది. 5వ మరియు చివరి విభాగం సాధారణ పునరుత్పత్తి రుగ్మతలు. ఇంత అద్భుతమైన వ్యవస్థలోనూ కొన్నిసార్లు లోపాలు తలెత్తవచ్చు. అవేంటో సైంటిఫిక్గా అర్థం చేసుకుందాం. పురుషుల్లో చూసుకుంటే 20 నుంచి 35 ఏళ్ల వయస్సులో వృషణ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ప్రాస్టేట్ క్యాన్సర్ వల్ల మూత్ర విసర్జన చాలా కష్టంగా మారుతుంది. ఇక స్త్రీల విషయానికొస్తే ఎండోమెట్రియోసిస్ అనే సమస్యలో గర్భాశయం బయట కణజాలం పెరిగిపోయి తీవ్రమైన నొప్పి వస్తుంది. ఇంకొకటి రొమ్ము క్యాన్సర్. దీని మొదటి లక్షణం గడ్డలాగా ఏర్పడటం, దాన్ని మ్యామోగ్రఫీ ద్వారా ముందుగానే గుర్తించొచ్చు. ఈ విషయాలపై ఖచ్చితంగా అవగాహన ఉండాలి. ఇక్కడితో మన విశ్లేషణ ముగుస్తోంది. కాని ఒక్కసారి ఆలోచించండి. కంటికి కనిపించని 2 చిన్న కణాలు కలిసి ఒక మనిషిగా మారడం, ఈ మొత్తం వ్యవస్థ ఎంత పర్ఫెక్ట్గా పనిచేస్తోందో చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది కదా. ఇంతటి సంక్లిష్టమైన కణాల పునరుత్పత్తి గురించి తెలుసుకున్నాక కేవలం ఒక మనిషి పుట్టడం వెనుక ఎంతటి బయోలాజికల్ మ్యాజిక్ ఉందో అర్థమవుతోంది. దీనిపైన మరింత ఆసక్తిగా తెలుసుకుంటారని ఆశిస్తూ సెలవు. మనం సాధారణంగా ఈ స్టార్ వార్స్ లేదా మ్యాట్రిక్స్ లాంటి సైన్స్ ఫిక్షన్ కథలు చూసినప్పుడు అవును. ఒక సంక్లిష్టమైన యంత్రం తాను పూర్తిగా పునర్నిర్మించుకోవడం లేదా అప్డేట్ చేసుకోవడం లాంటివి చూసి ఆశ్చర్యపోతుంటాం కదా. కరెక్ట్. అవన్నీ విజువల్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. అవును. కానీ వాస్తవానికి కేవలం 46 వరుసల కోడ్ని ఉపయోగించి ఒకే ఒక్క కణం నుండి గుండె, మెదడు, ఎముకలు ఇవన్నీ ఉన్న ఒక పూర్తిస్థాయి ప్రాణిగా మారడం అనేది ఏ కల్పిత కథలను ఉండడు. నిజమే. అది మన రియల్ లైఫ్లో ప్రతి క్షణం జరుగుతున్న ఒక అద్భుతం. ఎగ్జాక్ట్లీ. అసలు 23 క్రోమోజోములున్న ఒక కణం మరో 23 క్రోమోజోములున్న కణంతో కలిసి ప్రాథమికంగా జీవితాన్ని ఎలా సృష్టిస్తుందో, ఒక తరం నుండి మరో తరానికి జన్యు పదార్థం ఎలా ప్రయాణిస్తుందో ఈరోజు మనం మన లోతైన విశ్లేషణలో డీకోడ్ చేయబోతున్నాం. ఈరోజు మన ఫోకస్ హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీలోని చాప్టర్ 15 అంటే పునరుత్పత్తి వ్యవస్థ మీద ఉంటుంది. ఇది నిజంగా ఒక మాస్టర్ క్లాస్ ఇంజనీరింగ్ అని చెప్పాలి. అంటే కేవలం జన్యు పదార్థాన్ని ఒక చోట చేర్చడం మాత్రమే కాదిక్కడ. రైట్. ఆ పదార్థం అత్యంత సురక్షితంగా ప్రయాణించడానికి, ఎదగడానికి అవసరమైన ఒక మహాసామ్రాజ్యాన్నే మానవ శరీరం నిర్మిస్తుంది. ఇది పూర్తిగా రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రాల కలయిక. అయితే ఈ ఇంజనీరింగ్ మాస్టర్ పీస్లో మొదటి సగమైన పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థను గమనిద్దాం. ఇక్కడ నాకొక విచిత్రమైన బయలాజికల్ డిజైన్ కనిపిస్తుంది. అంటే ఏ విధంగా విచిత్రమంటారు? ఇప్పుడు చూడండి, గుండె, మెదడు, ఊపిరితిత్తులు లాంటి కీలకమైన అవయవాలన్నీ పుర్రెలోనో పక్కటెముకల వెనుకో చాలా భద్రంగా ఉంటాయి కదా. అవును, ఒక సేఫ్ ఎన్వైర్మెంట్లో ఉంటాయి. కానీ జీవరాశి మనుగడకు అత్యంత కీలకమైన ముష్కాలు అంటే టెస్టిస్ మాత్రం శరీరానికి బయట స్క్రోటం అనే ఒక సంచిలో వేలాడుతూ ఉంటాయి. బయట ఉండటం ఒక రకంగా ప్రమాదకరం కదా. పైకి చూస్తే రిస్క్ లాగే అనిపిస్తుంది, కాని దాని వెనుక ఒక ఖచ్చితమైన థర్మోడైనమిక్స్ సూత్రం దాగి ఉంది. ఓ, ఉష్ణోగ్రతకు సంబంధించిన లాజిక్ ఏమైనా ఉందా ఇక్కడ? అవును, ముష్కాల్లో వీర్యకణాల ఉత్పత్తి, దాన్ని స్పెర్మాటోజెనెసిస్ అంటారు. అది నిరంతరం జరగాల్సిన ప్రక్రియ. దీనికి సాధారణ శరీర ఉష్ణోగ్రత అయిన 37 డిగ్రీల సెల్సియస్ ఏమాత్రం పనికిరాదు. అంటే అది ఆ కణాలకు చాలా వేడనమాట. ఎగ్జాక్ట్లీ. అందుకే స్క్రోటం ఒక అధునాతనమైన కూలింగ్ సిస్టంలా పనిచేస్తుంది. శరీర ఉష్ణోగ్రత కంటే సుమారు 2 నుండి 3 డిగ్రీలు తక్కువ వాతావరణాన్ని అది మెయింటైన్ చేస్తుంది.
హబ్బా! అంటే ఆ తక్కువ ఉష్ణోగ్రతలో మాత్రమే ఆరోగ్యకరమైన కణాలు తయారవుతాయన్నమాట. కరెక్ట్. ఒకవేళ బయట ఉష్ణోగ్రత పెరిగితే స్క్రోటం కండరాలు సడలి శరీరం నుండి మరింత దూరంగా వెళ్తాయి. అదొక ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్ సిస్టమ్ లాంటిది. రియల్లీ మైండ్ బ్లోయింగ్ లాజిక్ ఇది. అయితే ఉత్పత్తి అయిన ఈ కణాలు ప్రయాణించే మార్గం కూడా అంత సులభమైనది కాదు కదా. అవును, అదొక పెద్ద అడ్వెంచర్ లాంటిది ఆ కణాలకు. వీర్యకణాలు కేవలం ఉత్పత్తి అయితే సరిపోదు. అవి ఒక అత్యంత ప్రమాదకరమైన ఆమ్లత్వంతో అంటే అసిడిక్గా ఉండే వాతావరణంలోకి ప్రవేశించి సుదూర ప్రయాణం చెయ్యాలి. నిజమే. దాన్ని తట్టుకోవడానికి కణాలను ఒంటరిగా పంపితే లాభం లేదు. అందుకే అక్కడ కొన్ని సపోర్టింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. అంటే ఈ సెమినల్ వెసికల్స్ మరియు ప్రోస్టేట్ గ్రంథి లాంటివా? అవి కలిసి ఒక ప్రత్యేకమైన కవచాన్ని తయారు చేస్తాయని ఈ చాప్టర్ 15లో చదివాను. కరెక్ట్. వాస్తవానికి విడుదలయ్యే సెమినల్ ద్రవంలో దాదాపు 60% ఈ సెమినల్ వెసికల్స్ నుండే వస్తుంది. ఈ ద్రవంలో ప్రధానంగా 2 ముఖ్యమైన ఆయుధాలుంటాయి. ఓకే, ఆ 2 ఆయుధాలేంటో తెలుసుకోవాలనుంది. మొదటిది ఫ్రక్టోస్. వీరకణాలు స్త్రీ శరీరంలో ప్రయాణించడానికి వాటికి ఒక మోటార్ లాంటి తోక ఉంటుంది. ఆ మోటార్ నడవడానికి అవసరమైన ఇంధనమే ఈ ఫ్రక్టోస్. ఓ వావ్! ఒక రకంగా అవి తమ సొంత ఫ్యూయల్ని తామే క్యారీ చేస్తాయన్నమాట. అవును. ఇక రెండవది ఆ ద్రవానికి ఉండే ఆల్కలైన్ స్వభావం. ఇది కణాలను రక్షించే కవచం. హ్మ్, ఇక్కడే నాకు ఒక పజిల్ సాల్వ్ అయినట్లు అనిపిస్తోంది. స్త్రీ యోని అంటే వెజైనా లోపల pH స్థాయి సుమారు 4 ఉంటుంది కదా. అవును. అది చాలా అసిడిక్ వాతావరణం. అంటే అది బ్యాక్టీరియా మరియు ఇన్ఫెక్షన్లను చంపడానికి ప్రకృతి ఏర్పాటు చేసిన ఒక యాసిడ్ కందకం లాంటిది. ఈ భయంకరమైన కందకాన్ని దాటాలంటే కణాలు ఒక ఆర్మర్డ్ వెహికల్ లాంటి ద్రవంలో ప్రయాణించాలి. అదే ఈ ఆల్కలైన్ ద్రవం. ఎగ్జాక్ట్లీ. ఇది అద్భుతమైన కౌంటర్ మెజర్ అసలు. ఆ యాసిడ్ని తట్టుకోడానికి ఆల్కలైన్ కవచం. అవును, ఆ ఆల్కలైన్ ద్రవం యోనిలోని యాసిడ్ని తాత్కాలికంగా న్యూట్రలైజ్ చేసి కణాలకు సురక్షితమైన మార్గాన్ని ఇస్తుంది. అబ్బా, ఎంత పర్ఫెక్ట్ టైమింగ్ మరియు కెమిస్ట్రీ కదా ఇక్కడ. కరెక్ట్. ఆ తర్వాత అసలైన సవాలు స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో మొదలవుతోంది. ఈ వ్యవస్థ కేవలం కణాలను స్వీకరించడానికి మాత్రమే పరిమితం కాలేదు. అవును, గర్భాశయం అదే యూటెరస్ నిర్మాణాన్ని పరిశీలిస్తే దాని అసలు ఉద్దేశం స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి ప్రధానంగా పెరిమెట్రియం, మయోమెట్రియం, ఎండోమెట్రియం అనే 3 పొరలుంటాయి కదా. రైట్. ఆ పొరల పనితీరు చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఈ పేర్లు పక్కన పెడితే ఆ మయోమెట్రియం అనే మధ్యపొర అత్యంత మందపాటి కండరాలతో ఎందుకు తయారయ్యిందో ఆలోచిస్తే లాజిక్ ఈజీగానే కనిపిస్తుంది. అంటే ఆ బరువు మోయడానికంటారా? అవును, 9 నెలల పాటు వేగంగా పెరుగుతున్న పిండం బరువును మోయడానికి, అలాగే చివరగా ప్రసవ సమయంలో బిడ్డను అత్యంత బలంతో బయటకు నెట్టడానికి ఆ కండరాల అసాధారణ బలం అవసరం కదా. నిజమే. కాని ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయముంది. లోపలి పొర అయిన ఎండోమెట్రియం చేసే పని. అవును, ఆ ఎండోమెట్రియం పొర ప్రతి నెలా తనను తాను మార్చుకుంటుంది కదా. కరెక్ట్. అదొక సంక్లిష్టమైన ఋతుచక్రం అంటే మెన్స్ట్రల్ సైకిల్ ద్వారా జరుగుతుంది. సగటున 28 రోజులకోసారి జరిగే ఈ చక్రంలో ఫాలిక్యులర్ దశలో ఈస్ట్రోజన్ హార్మోన్ సూచనల మేరకు ఎండోమెట్రియం చాలా మందంగా పెరుగుతుంది. ఓకే. ఇందులో కొత్త రక్తనాళాలు, గ్రంథులు పుష్కలంగా ఏర్పడతాయి. ఒక మెత్తటి పరుపులాగా తయారవుతుందన్నమాట. ఈ ప్రక్రియను చూసినప్పుడు నాకు ఒకటే అనిపిస్తుంది. ప్రతి నెలా శరీరం పిండం కోసం ఒక అత్యంత ఖరీదైన ఇంటిని నిర్మించి, అవును, ఒకవేళ గర్భం రాకపోతే ఆ ఇంటిని మొత్తానికే కూల్చేసి మళ్లీ వచ్చే నెల మొదటి నుండి కొత్త పునాదులు వేసినట్లు అనిపిస్తోంది. నాకు అర్థం కానిదేంటంటే ఇంత శక్తిని వృధా చేయడం ఎందుకు? ఆ కట్టిన ఇంటినే అలా ఉంచేయవచ్చు కదా. పైకి చూస్తే శక్తి వృధాలాగానే అనిపిస్తోంది కాని జీవశాస్త్రపరంగా పాత వాతావరణంలో పిండాన్ని ఉంచడం చాలా ప్రమాదకరం. అంటే ఇన్ఫెక్షన్స్ వస్తాయనా? అవును. వయసు పైబడిన కణాలు అంటే ఏజింగ్ సెల్స్ లేదా ఆక్సిజన్ సరఫరా మందగించిన కణజాలం పిండం ఎదుగుదలకు ఏమాత్రం పనికిరాదు. అందుకే ప్రతి నెల తాజా రక్తనాళాలతో పుష్కలమైన పోషకాలతో కూడిన కొత్త వాతావరణాన్ని సృష్టించడం అత్యవసరం. అర్థమైంది. పాత కణజాలం మీద ఆధారపడితే మ్యూటేషన్లు లేదా ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. అందుకే ఈ చక్రంలోని 14వ రోజున ల్యూటినైజింగ్ హార్మోన్ అంటే LH సర్జ్ అమాంతం పెరిగిపోయి
అండం విడుదలవుతుంది. రైట్. ఒకవేళ అప్పుడు ఫలదీకరణ జరగకపోతే? జరగకపోతే ప్రొజెస్ట్రాన్ హార్మోన్ సపోర్ట్ ఆగిపోయి ఆ గోడలు కూలిపోతాయి. అది మెన్స్ట్రుయేషన్ రూపంలో బయటకొస్తుంది. అద్భుతమైన క్వాలిటీ కంట్రోల్ మెకానిజం ఇది. నిజంగా. అయితే ఈ అండం విడుదలయ్యే విధానంలో కూడా ఒక ఊహించని మెకానిజం ఉంది. ఈ సోర్సెస్లో పురుషులలో స్పెర్మటోజెనెసిస్ నిరంతరం జరిగే ఫ్యాక్టరీ కదా. ఒక కణం పూర్తిగా తయారవడానికి 74 రోజులు పడుతుంది. అవును, కానీ ప్రతిక్షణం మిలియన్ల కణాలు తయారవుతూనే ఉంటాయి. రైట్. కానీ స్త్రీలలో అండాల ఉత్పత్తి అంటే ఊజెనిసిస్ అలా నిరంతరం జరిగే ప్రక్రియ కాదు. ఇది జీవశాస్త్రంలోని అత్యంత ఆశ్చర్యకరమైన డిజైన్లలో ఒకటి. అదే నేను చదివినప్పుడు షాక్ అయ్యాను. అండాల ఉత్పత్తి ఒక స్త్రీ పుట్టకముందే, అంటే ఆమె తన తల్లి కడుపులో పిండం దశలో ఉన్నప్పుడే ప్రారంభమవుతుందట కదా. అవును, అక్షరాలా నిజం. ఇది నిజంగా మైండ్ బ్లాంక్ చేసే లాజిక్. అంటే ఒక కంప్యూటర్ సిస్టమ్ని కొన్నప్పుడే అందులో ముందే లోడ్ చేయబడిన ఒక బయాలజికల్ హార్డ్ డ్రైవ్ లాంటిదిది. కరెక్ట్గా చెప్పారు. అంటే జీవితకాలం మొత్తానికి సరిపడా అండాలు పుట్టుకతోనే సిద్ధంగా ఉంటాయన్నమాట. అవును, కానీ ఆ హార్డ్ డ్రైవ్లో కూడా అన్ని ఫైల్సు ఎప్పుడూ యాక్టివ్గా ఉండవు. పాప పుట్టే సమయానికే అండాశయాల్లో లక్షల కొద్దీ ప్రైమరీ ఊసైట్స్ తయారైపోయి ఒక పాజ్ బటన్ నొక్కినట్లుగా నిద్రావస్థలో ఉండిపోతాయి. తర్వాత యుక్త వయసొచ్చాక అవి మళ్ళీ యాక్టివేట్ అవుతాయా? ఎగ్జాక్ట్లీ. మళ్ళీ యుక్తవయసు వచ్చాక ప్రతి నెల అందులోంచి 1 లేదా 2 మేల్కొంటాయి. ఇక్కడ కణ విభజనలో ఒక కఠినమైన ఫిల్టర్ ఉంది. అంటే మగవారిలోలాగా సమానంగా విభజన జరగదా? జరగదు. మగవారిలో ఒక కణం విభజన చెందితే 4 సమానమైన వీర్యకణాలు వస్తాయి. కానీ అండం విషయంలో అలా జరగదు. ఓకే, ఇక్కడే ఆ పోలార్ బాడీస్ అనే పద్ధతి ద్వారా శరీరం ఎంత కఠినంగా ప్రవర్తిస్తుందో నాకు అర్థమవుతోంది. అవును, మీరు గమనించారు కదా పాయింట్. శరీరం కేవలం క్వాంటిటీ అంటే సంఖ్య కన్నా క్వాలిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. కణం విభజన చెందినప్పుడు కణంలోని ద్రవం, పోషకాలు ఆ 4 కణాలకు సమానంగా పంచబడవి. కరెక్ట్. దాదాపు 99% పోషకాలను అంటే సైటోప్లాజంను ఒకే ఒక కణం లాక్కుంటుంది. అదే ఫైనల్ అండంగా అంటే ఓవంగా మారుతుంది. మరి మిగిలినవేమవుతాయి? మిగిలినవి చాలా చిన్న కణాలుగా అంటే వాటినే పోలార్ బాడీస్ అంటారు. అలా మారిపోయి పోషణలేక నశించిపోతాయి. అబ్బా, అంటే సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అన్నమాట ఇక్కడ కూడా. అవును. పిండం ఎదగడానికి ప్రారంభ రోజుల్లో కేవలం ఈ అండంలో ఉన్న పోషకాలే ఆధారం కాబట్టి ఆ సైటోప్లాజం మొత్తం ఒకే కణానికి వెళ్లడమనేది పర్ఫెక్ట్ సర్వైవల్ మెకానిజం. అంటే తను ఉనికిని నిలబెట్టుకోవడానికి మిగతా కణాలను త్యాగం చేస్తుందన్నమాట. ఇక ఈ నాణ్యమైన అండం వీర్యకణంతో ఫలోపియన్ ట్యూబ్లో కలిసినప్పుడు ఫలదీకరణ జరుగుతుంది కదా. రైట్. అప్పుడే ఒక కొత్త DNA బ్లూప్రింట్ యాక్టివేట్ అవుతుంది. అవును, ఆ జైగోటు గర్భాశయపు గోడకు అతుక్కునే ఇంప్లాంటేషన్ దశ నుండి 280 రోజుల గర్భధారణా ప్రయాణం ఎన్నో విస్మయపరిచే మార్పులకు సాక్ష్యంగా నిలుస్తుంది. నిజమే. ఈ గర్భధారణా దశలను అంటే ట్రైమెస్టర్స్ని పరిశీలిస్తే ఆ ఎదుగుదల వేగం మనకర్థమవుతుంది. మొదటి త్రైమాసికంలోనే అంటే కేవలం 8 వారాల సమయానికే ఒక పిన్హెడ్ అంత సైజులో ఉండే కణాల సముదాయానికి సొంతంగా గుండె కొట్టుకోవడం మొదలవుతుంది తెలుసా. 8 వారాలకే? వావ్! అవును. మెదడు, వెన్నుపాము లాంటి అత్యంత సంక్లిష్టమైన నాడీ వ్యవస్థ రూపుదిద్దుకుంటుంది. 12 వారాలకల్లా అవయవాలు అభివృద్ధి చెంది లింగ నిర్ధారణ చేయగలిగే స్థాయికి వస్తుంది. ఈ ఎదుగుదల ఎంత వేగంగా జరుగుతుందంటే తల్లి శరీరానికి ఈ కొత్త డెవలప్మెంట్ గురించి తెలియజేయడానికి ఒక స్పష్టమైన సిగ్నల్ అవసరం కదా. కరెక్ట్. ఆ సిగ్నల్ కోసమే ఒక ప్రత్యేకమైన హార్మోన్ ఉంటుంది. అదే కదా, హ్యూమన్ కోరియోనిక్ గొనడోట్రోఫిన్ అంటే HCG అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఎగ్జాక్ట్లీ. ఇది ప్రొజెస్టరాన్ స్థాయిలు పడిపోకుండా చూసి ఇందాక మనం మాట్లాడుకున్న గర్భాశయపు గోడలు కూలిపోకుండా కాపాడుతుంది. ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మనం బయట మెడికల్ షాప్స్లో కొనే ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్స్ డిటెక్ట్ చేసేదే ఈ HCG హార్మోన్ని మాత్రమే. అవును, అది పర్ఫెక్ట్ ఇండికేటర్ అన్నమాట. ఇక 2వ త్రైమాసికంలో సుమారు 20 వారాలకి శిశువు కదలికలు తల్లికి స్పష్టంగా తెలుస్తాయి. ఓకే. సూక్ష్మమైన వేలిముద్రలు, జుట్టు ఏర్పడతాయి. 3వ త్రైమాసికంలో బరువు విపరీతంగా పెరిగి శిశువు తల క్రిందకుండే భంగిమకు వస్తుంది. ఇదంతా జరగడానికి అపారమైన పోషణ అవసరం. ఇక్కడే నాకో పెద్ద కన్ఫ్యూజన్ ఉండేది. ఈ 9 నెలలు శిశువుకు ఆక్సిజన్, ఆహారం ఎక్కడ్నుండొస్తాయి? తల్లి నుండే కదా. అవును, కాని బెగ్గ నేరుగా తల్లి రక్తాన్ని వాడుకోదు కదా.
ఒకవేళ నేరుగా వాడుకుంటే తల్లి రోగనిరోధక వ్యవస్థ ఆ బిడ్డను ఒక పరాయి పదార్థంగా భావించి దాడి చేసే ప్రమాదముంది. ఎగ్జాక్ట్లీ. అందుకే ప్రకృతి దాన్ని పరిష్కరించడానికి ప్లాజెంటా అనే ఒక తాత్కాలిక, సరికొత్త అవయవాన్నే సృష్టిస్తుంది. మ్మ్. అదొక ఫిల్టర్లాగా వర్క్ చేస్తుందా? అవును. ప్లాసెంటా ఒక సెక్యూరిటీ చెక్పోస్ట్లా లేదా హైటెక్ ఫిల్టర్లా పనిచేస్తుంది. తల్లి రక్తం నుండి ఆక్సిజన్, పోషకాలను మాత్రమే లోపలికి పంపిస్తూ బిడ్డ శరీరంలోని కార్బన్ డయాక్సైడ్ లాంటి వ్యర్థాలను బయటకు పంపుతుంది. అబ్బా, ఇదంతా తల్లి బిడ్డ రక్తాలు నేరుగా కలవకుండానే జరుగుతుందన్నమాట. కరెక్ట్. కేవలం ఒక నిర్దిష్ట అవసరం కోసం జీరో నుండి ఒక అవయవాన్నే నిర్మించుకోవడమనేది నిజంగా అనూహ్యమైన విషయం. అవును. ఇక ఈ సుదీర్ఘ ప్రయాణంలో చివరి అంకం పార్చురిషన్ లేదా జననం. ఇందాక మనమనుకున్న గర్భాశయపు మధ్యపుర, ఆ మయోమెట్రియం కండలో అసలు శక్తి ఇక్కడే బయటపడుతుంది కదా? నిజమే. ఆ భారీ కండరాలు సంకోచించడానికి, అంటే కంట్రాక్షన్స్ జరగడానికి ఒక బలమైన ట్రిగర్ కావాలి. ఆ ట్రిగ్గరే ఆక్సిటోసిన్ హార్మోన్. గర్భధారణ చివరి దశలో మెదడులోని పిట్యూటరీ గ్రంథి నుండి ఇది విపరీతంగా విడుదలవుతుంది. కండరాలు అత్యంత బలమైన లయబద్ధమైన సంకోచాలను ప్రారంభిస్తాయి. దీనినే మనం ప్రసవ వేదన లేదా లేబర్ అంటాము. ఈ జనన ప్రక్రియలో మొదటి దశ అత్యంత సుదీర్ఘమైనది. అంటే సర్విక్స్ తెరుచుకునే దశనా? అవును. గర్భాశయ ముఖద్వారం లేదా సర్విక్స్ 10 సెంటీమీటర్ల వరకు తెరుచుకోవడం. అంటే ఒక చిన్న సైజ్ కాఫీ కప్పు అంత పరిమాణంలోకి కండరాలు వ్యాకోచించడం. ఇది జరగడానికి గంటల సమయం పట్టడం సహజమే. మ్మ్. ఆ సర్విక్స్ పూర్తి స్థాయిలో తెరుచుకున్న తర్వాతే రెండో దశ ఎక్స్పల్షన్ మొదలవుతుంది కదా? మ్, అప్పుడు కండరాలు శిశువును బయటకు నెడతాయి. కరెక్ట్. ఇక మూడవ దశలో ఇప్పటిదాకా ప్రాణదాతగా ఉన్న ఆ తాత్కాలిక అవయవం ప్లాసెంటా కూడా గర్భాశయ గోడల నుండి విడిపోయి బయటకొచ్చేస్తుంది. ఆ, దీన్నే ప్లాసెంటల్ స్టేజ్ అంటారు. అవును. కానీ ఆక్సిటోసిన్ పని అక్కడతో అయిపోదు తెలుసా? జననం తరువాత తల్లి పాలు ఉత్పత్తి కావడానికి, ముఖ్యంగా పాలు బయటకు రావడానికి దీన్నే లెట్ డౌన్ రీఫ్లెక్స్ అంటారు. దానికి కూడా ఇదే హార్మోన్ కారణం. ఓ, అందుకే దాన్ని లవ్ హార్మోన్ అని కూడా అంటారేమో. తల్లికి బిడ్డకి మధ్య బలమైన ఎమోషనల్ బాండింగ్ ఏర్పడటానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది కదా? ఎగ్జాక్ట్లీ. అయితే ఇంత అద్భుతమైన టైమింగ్, సిగ్నలింగ్ వ్యవస్థలో ఒక చిన్న మార్పొచ్చినా సరే అది తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది. అవును. ఈ సిస్టమ్ ఎంత కాంప్లెక్స్గా ఉందో అందులో లోపాలు కూడా అంతే కాంప్లికేటెడ్గా ఉంటాయి. నిజమే. కణ విభజనలో వచ్చే చిన్న లోపాల వల్ల క్యాన్సర్లొస్తాయి. ముఖ్యంగా పురుషులలో 20 నుండి 35 ఏళ్ల యువకుల్లో టెస్టిక్యులర్ క్యాన్సర్ వచ్చే అవకాశముంటుంది. అంటే ముష్కాల్లో నొప్పి లేని గడ్డలాంటిది ఏర్పడటం దీని ప్రాథమిక లక్షణం కదా? అలాగే వయసు పెరిగిన తర్వాత ప్రోస్ట్రేట్ గ్రంథి క్యాన్సర్ లేదా వాపు సమస్యలు కూడా వస్తుంటాయి. అవును. ఇక మహిళల విషయానికొస్తే బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ప్రధానమైన సమస్య. రొమ్ములో కణజాలం అసాధారణంగా పెరగడాన్ని ముందుగానే గుర్తించడానికి మ్యామోగ్రఫీ టెక్నిక్ ఉపయోగపడుతుంది. రైట్. అయితే ఈ ఫిజియాలజీలో ఎక్కడ లోపం జరుగుతుందో వివరిస్తూ నన్ను బాగా డిస్టర్బ్ చేసిన మరొక డిజార్డర్ ఉంది ఈ సోర్స్లో. అదేంటంటే ఎండోమెట్రియోసిస్. అవును. ఎండోమెట్రియోసిస్ అనేది చాలా పెయిన్ఫుల్ కండిషన్. ఇది కణజాలం తన నిర్దిష్ట స్థానాన్ని, దారిని తప్పడానికి సంబంధించిన తీవ్రమైన సమస్య. మ్మ్. ప్రతి నెల గర్భాశయం లోపల ఎండోమెట్రియం పొర పెరుగుతుందని ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా. అయితే ఈ సమస్య ఉన్న మహిళల్లో ఈ కణజాలం గర్భాశయం లోపల కాకుండా పొరపాటున బయట పెరుగుతోంది. బయట అంటే ఎక్కడా? అంటే ఫెలోపియన్ ట్యూబ్స్ మీద, అండాశయాల మీద లేదా కడుపులోని పేగుల మీద కూడా పెరగడం మొదలవుతుంది. అబ్బా, అసలు ఈ సమస్య ఎంత భయంకరంగా ఉంటుందంటే గర్భాశయం లోపల ఉన్న పొర విచ్ఛిన్నమైతే అది ఋతుక్రమం రూపంలో బయటకు వెళ్లడానికి ఒక దారి ఉంది. అవును, ఒక న్యాచురల్ పాత్ ఉంది. కాని ఈ బయట పెరిగిన కణజాలం హార్మోన్ల ప్రభావంతో విచ్ఛిన్నమైనప్పుడు ఆ రక్తం బయటకు వెళ్లడానికి ఎలాంటి దారి లేదుగదా. అది లోపలే చిక్కుకుపోయి తీవ్రమైన మంట, నొప్పి, వాపు కారణమవుతుంది. ఎగ్జాక్ట్లీ. ఆ రక్తం లోపలే ఉండిపోవడం వల్ల ఆ కణజాలాలు ఒకదానికొకటి అతుక్కుపోతాయి. వాటిని ఎడ్హీసన్స్ అంటారు. ఓహో, దానివల్ల విపరీతమైన కటినొప్పి మరియు ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ అయిపోయి సంతానలేమి సమస్యలొస్తాయి కదా? అవును. అలాగే హార్మోన్ల అసమతుల్యత లేదా వ్యవస్థలోని లోపాల వల్ల
ఋతుక్రమం పూర్తిగా ఆగిపోయే అమెనోరియా లాంటి సమస్యలు కూడా కలుగుతాయి. అంటే ఒక పర్ఫెక్ట్ ఆర్కెస్ట్రాలో ఒక వాయిద్యం శృతి తప్పితే మొత్తం సింఫనీ ఎలా పాడవుతుందో ఈ శరీర ధర్మశాస్త్రంలో ఒక చిన్న మార్పు మనిషిని అంత తీవ్రమైన బాధకు గురిచేస్తుందన్నమాట. ఇవి కేవలం పుస్తకాల్లో పేర్లు కాదు, నిజ జీవితంలో మనుషులు పడే బాధలు. ఖచ్చితంగా. ఒక పర్ఫెక్ట్గా ట్యూన్ చేయబడిన ఆర్కెస్ట్రాలాగా ఈ హార్మోన్లు, కణాలు, అవయవాలు పనిచేసే విధానాన్ని ఈ చాప్టర్ 15 ద్వారా అర్థం చేసుకున్నప్పుడు మనిషి శరీరం పట్ల ఒక అపారమైన గౌరవం కలుగుతుంది. వేడి, చలి, యాసిడ్, ఆల్కలైన్ ఇలాంటి భౌతిక రసాయన అడ్డంకులను చాకచక్యంగా దాటుకుంటూ జీవం తన ఉనికిని నిలబెట్టుకుంటోంది. అవును, లక్షల సంవత్సరాల పరిణామ క్రమంలో ప్రకృతి రూపొందించిన అత్యుత్తమ బయాలజికల్ ఇంజనీరింగ్ ఇది. ఇందులో ప్రతి సంక్లిష్టమైన మెకానిజం వెనక ఒక ఖచ్చితమైన ప్రయోజనం దాగి ఉంది. కణాలు కేవలం విభజన చెందడం కాదు, ఒక పక్కా ప్రణాళికతో ఒక పూర్తి ప్రాణిగా రూపాంతరం చెందుతాయి. నిజమే. ఈ విశేషాలన్నీ వింటుంటే నాకొక అద్భుతమైన వాస్తవం గుర్తుకొస్తుంది. ముగించే ముందు ఒక చిన్న ఆలోచనను శ్రోతలకు ఇలాగే వదిలేద్దాం అనుకుంటున్నాను. చెప్పండి. ఆడవారిలో అండాలు వారు తల్లి కడుపులో పిండంగా ఉన్నప్పుడే తయారవుతాయని ఇందాక మనం గమనించాం కదా. అవును. దీని వెనక ఉన్న లాజిక్ని కాస్త విస్తరిస్తే, ఒక వ్యక్తి ఈ భూమి మీద జన్మించినప్పుడు వారి శరీరంలో ఉన్న సగం జన్యుపరమైన సారాంశం అంటే ఆ బ్లూ ప్రింట్ వాస్తవానికి ఆ వ్యక్తి తల్లి తమ అమ్మమ్మ గర్భంలో పిండంగా ఉన్నప్పుడే భౌతికంగా రూపుదిద్దుకుంది. వావ్, ఆలోచిస్తే గూస్బంప్స్ వస్తున్నాయి. అవును కదా. అంటే ప్రతి మనిషి ఉనికికి సంబంధించిన మొట్టమొదటి భౌతిక ముద్ర దాదాపు 2 తరాల క్రితమే వేయబడుతుంది. ఒక తరం నుండి మరో తరానికి జీవం అదృశ్యమైన జీవశాస్త్రపు తీగలతో ఎలా పెనవేసుకుపోయిందో ఆలోచించండి. నిజంగా మైండ్ బ్లోయింగ్ థాట్ ఇది. ఎగ్జాక్ట్లీ. ఈ అద్భుతమైన వాస్తవంతో ఈనాటి మన లోతైన విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం. మళ్ళీ ఇంకో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.